This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు జనవరి 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు కూడా నేను మీకు చెప్తాను. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్ ఎక్కడ దేని మీద ఫోకస్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక న్యూస్ పేపర్స్ వచ్చేసి ఈనాడు, సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ 4 న్యూస్ పేపర్స్ని మీకు కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశము ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సివిల్ సర్వీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా కూడా ఇక్కడ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ నుంచి కూడా మీకు కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఉచితంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ మరియు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలకు సంబంధించిన వీడియోస్ని మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ టు ద బోర్డ్ ఆఫ్ ది గ్లోబల్ అలయన్స్ ఫర్ ద వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ ఫ్రమ్ ఇండియా? కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రాజీవ్ కుమార్, నరేంద్ర మోడీ, హర్షవర్ధన్, అమితాబ్ కాంత్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ద ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికాస్ కోవిడ్-19 వ్యాక్సిన్? రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక మూడవ క్వశ్చన్, ఈస్టోనియా విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ ఏ కంట్రీ ఇన్ విచ్ కాంటినెంట్? ఈస్టోనియా అనేది ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో వచ్చింది. అది ఏ కాంటినెంట్కి సంబంధించింది? సౌత్ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా. ఈ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, ఇది మనము పాలిటీలో భాగంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో మనం ఈ టాపిక్ని చదువుకోవడం జరుగుతుంది. సుప్రీం కోర్ట్ క్లియర్స్ సెంటర్స్ ప్లాన్ టు బిల్డ్ ఏ 3 times బిగ్గర్ పార్లమెంట్. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ బిల్డింగ్ కంటే 3 times పెద్దదిగా ఉన్న నూతన పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫైనల్గా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఇది గుర్తుంచుకోండి. సెంట్రల్ విస్టా అనే ప్రాజెక్ట్కి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు, అదేవిధంగా కాంట్రాక్టు అప్పగింతకి సంబంధించి కాంట్రాక్టు మంజూరు చేయడంలో ఎటువంటి లోపాలు లేవని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను కోర్టులు ఆపలేవని, అదేవిధంగా న్యాయస్థానాలు పరిపాలన చేయలేవని కూడా వ్యాఖ్యానించడం మనం ఇక్కడ గమనించాల్సిన. అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైనా విధానపరమైన నిర్ణయాలు కనుక తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో వాటిని ఆపడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి అధికారం లేదు. కేవలం అది ఎప్పుడైనా కానీ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి కొంతమంది దీనికి సంబంధించిన నిర్మాణానికి లోపాలు ఉన్నాయని, అదేవిధంగా కాంట్రాక్టు మంజూరుకు సంబంధించి అవినీతి జరిగిందని కొంత పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రస్తుతం క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈ పార్లమెంటు బిల్డింగ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కనుక చూసుకుంటే, సెప్టెంబర్ 2019 గవర్నమెంట్ అనౌన్స్డ్ సెంట్రల్ విస్టా రీవ్యాంప్ ప్లాన్ ఇట్స్ ఎన్విస్కేస్ న్యూ ట్రయాంగులర్ పార్లమెంట్. ఈ పార్లమెంట్ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. మీకు ఇక్కడ ఇమేజ్లో గమనించవచ్చును. విత్ ఏ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 900 to 1200 MPs. సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 900 నుంచి 1200 మంది
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఢిల్లీ హైకోర్టు ఆస్క్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ టు అప్రోచ్ ద కోర్ట్ బిఫోర్ నోటిఫైయింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద మాస్టర్ ప్లాన్ బిఫోర్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రాజెక్ట్. ఈ మాస్టర్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మాస్టర్ ప్లాన్స్కి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు కన్నా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ఇక్కడ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక స్టే ఆర్డర్ అనేది వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అలోస్ సెంటర్ టు ప్రొసీడ్ విత్ ద ఫౌండేషన్ స్టోన్. మనకు డిసెంబర్ 7వ తేదీన సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఫౌండేషన్ స్టోన్ వేసుకోవచ్చని. ఆ తర్వాత డిసెంబర్ 10వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం అనేది జరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు మొత్తం క్లియరెన్స్ ఇచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి. దీనికి సంబంధించి మనకు తెలుగులో కూడా న్యూస్ కవర్ చేయడం జరిగింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అని కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 17.5 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇది నిర్మాణం అనేది జరుగుతుంది. ఇక భవనాలు వచ్చేసి నూతన పార్లమెంటు భవనము, ఉమ్మడి కేంద్ర సచివాలయము, ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి యొక్క నివాసాలు, ప్రధానమంత్రి కార్యాలయము ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో ఉండే భవనాలు. ఇక అంచనా వ్యయము 20,000 కోట్లు. దీనిని ఏ నిర్మాణ కంపెనీ చేపడుతుందంటే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుని నిర్మించనుంది. ఇది కూడా మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇది ఎప్పటికీ పూర్తవుతుందంటే 2022వ సంవత్సరం నాటికి మన భారతదేశానికి 75వ స్వాతంత్ర దినోత్సవం పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటి నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. సచివాలయం వచ్చేసి 2024 సంవత్సరం నాటికి పూర్తవుతుంది. ఇక పార్లమెంటు భవనం ఎత్తు వచ్చేసి 39 మీటర్లుగా ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో మనకి ఇక్కడ గమనించవచ్చును. ట్రయాంగిల్ షేప్ కూడా గుర్తుంచుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే పూణే హబ్ టు ట్రాక్ వ్యాక్సిన్ చైన్ అక్రాస్ 41 కీ సిటీస్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సినేషన్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనిని త్వరలో ప్రారంభించబోయే అవకాశం అనేది ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దీనికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని పూణేలో ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ పూణేలోనే మనకు ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అనేది పూణేలోనే ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ ట్రాకింగ్ ఏ విధంగా ఉంటుందని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ ట్రాకర్ వచ్చేసి ద ప్రపోజ్డ్ ప్లాన్ టు ట్రాన్స్పోర్ట్ COVID-19 వ్యాక్సిన్ టు థౌజండ్స్ ఆఫ్ PHCs అక్రాస్ ద కంట్రీ. మన భారతదేశంలో ఉన్న కొన్ని వేల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి ఈ COVID-19 వ్యాక్సిన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్సులేటెడ్ వ్యాన్స్కి వెళ్తుంది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్కి, అక్కడి నుంచి ఇక్కడ కోల్కతా, చెన్నై, ముంబై, కర్నల్ ఇక్కడ ఈ ప్రాంతాలలో ఉన్న ఈ సెంటర్స్కి ఈ వ్యాక్సిన్ అనేది వెళుతుంది. ఫ్రమ్ దీస్ 4 గవర్నమెంట్ డిపార్ట్స్ ద స్టాక్ విల్ బి షిఫ్టెడ్ టు 37 స్టేట్ స్టోర్స్. ఈ 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్రాంతాల నుంచి మిగతా అన్ని రాష్ట్రాలకు ఈ వ్యాక్సినేషన్ సరఫరా అనేది కొనసాగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 ప్రాంతాల పేర్లు మనం గుర్తుంచుకోవాలి: కర్నల్, ముంబై, చెన్నై, కోల్కతా. వ్యాక్సిన్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ది స్టేట్ స్టోర్స్ టు డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్స్ అండ్ దెన్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ విజువల్ వ్యాన్స్. డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్స్కి వెళ్ళిన తర్వాత వాటిని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది వ్యాక్సిన్ ట్రాకర్కి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని పూణేలో ఏర్పాటు చేయనున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే PM ఇనాగ్యురేట్స్ కొచ్చి మంగళూరు LNG పైప్ లైన్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళలో ఉన్న కొచ్చి నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు ఈ ప్రాంతాలను అనుసంధానించే దాదాపుగా 450 కిలోమీటర్ల
సహజ వాయు గ్యాస్ పైప్ లైన్ను ప్రారంభించడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ said that as part of the efforts to make India a natural gas based economy, 10,000 more CNG stations would be opened and several lakh PNG households connections given in the coming days. అంటే ఈ మన భారతదేశంలో ఇక్కడ దీనికి సంబంధించి గ్యాస్ బేస్డ్ ఎకానమీ అనేది వృద్ధి చెందాలి అంటే వచ్చే భవిష్యత్తులో దాదాపుగా 10,000 వరకు సిఎన్జి స్టేషన్స్ను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా కొన్ని లక్షల మందికి ఈ పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇవ్వనున్నారు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇది గుర్తుంచుకోండి. 450 కిలోమీటర్ల పొడవైన కొచ్చి టు కూటనాడ్ మంగళూరు ఎల్ఎన్జి పైప్ లైన్, దీనికి సంబంధించి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో. ద గవర్నమెంట్ హ్యాస్ ఏ కాంక్రీట్ ప్లాన్ టు మూవ్ టువర్డ్స్ గ్యాస్ బేస్డ్ ఎకానమీ దట్ వుడ్ బి చీపర్, కన్వీనియంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో వాతావరణ పరంగా అదేవిధంగా ఖర్చుతో చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ గ్యాస్ బేస్డ్ ఎకానమీ ఏదైతే ఉందో గ్యాస్ బేస్డ్ ఎకానమీ మరింతగా మన భారతదేశంలో వృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇక ఇక్కడ మరికొన్ని అంశాలు కనుక తీసుకుంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఇంధన రంగానికి సంబంధించిన ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ఒక సమీకృత వైఖరిని తీసుకోవడం అనేది జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంతో మనం కంపారిజన్ చేసుకుంటే మన భారతదేశంలో ఈ సహజ వాయువుకి సంబంధించిన పైప్ లైన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది దాదాపుగా రెట్టింపు అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. దాదాపుగా 32,000 కిలోమీటర్ల మేరకు ఈ పైప్ లైన్ గ్యాస్ సహజ వాయువు పైప్ లైన్ అనేది మన భారతదేశంలో ప్రస్తుతం ఉంది. అదేవిధంగా మరొక పక్క సౌర విద్యుత్తో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ను కూడా గుజరాత్లో ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఇక విద్యుత్తో పాటు ఈ బయో ఇంధనాల తయారీ ఏదైతే ఉందో దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. వచ్చే 10 సంవత్సరాల కాలంలో ఈ పెట్రోల్ వాడకం అనేది దాదాపుగా 20% వరకు తగ్గి దీని స్థానంలో చెరకు అదేవిధంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులు లైక్ ఇథనాల్, సో ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వెలికి తీసిన ఈ ఇథనాల్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని దీని స్థానంలో భర్తీ చేసే అవకాశం అనేది ఉంటుంది. పెట్రోల్ స్థానంలో వీటిని భర్తీ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎంత శాతం అంటే దాదాపుగా 20% మేరకు. దీని వలన మన భారతదేశము ఎక్కువగా ఈ చమురు దిగుమతులపై ఆధారపడడం అనేది తగ్గడమే కాకుండా మన భారతదేశంలో ఈ వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. గతంలో గనక చూసుకుంటే 1992వ సంవత్సరంలో దేశంలో మనకు మొట్టమొదటిసారి ఆటోమొబైల్స్కు ఇంధనంగా ఇక్కడ కంప్రెస్డ్ సహజ వాయువు వాడకాన్ని కనిపెట్టమని జరిగింది. దాని తర్వాత 2014వ సంవత్సరం వరకు అంటే 1990 నుంచి 2014వ సంవత్సరం వరకు మన దేశంలో ఇప్పటి వరకు దాదాపుగా 900 సిఎన్జి స్టేషన్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనిని భవిష్యత్తులో 10,000 సంఖ్యకు పెంచనున్నారు. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అంశాలు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే 2-day ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఆఫ్ ఏ ఫ్లయింగ్ స్టార్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2-day ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2020 commenced in Andhra Pradesh on Tuesday under the aegis of experts from the Bombay Natural History Science. ఇది గుర్తుంచుకోండి. ఈ బాంబే న్యాచురల్ హిస్టరీ సైన్స్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఇక్కడ ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ అనేవి జరగనున్నాయి. ఇది గుర్తుంచుకోండి. రీజనల్ అంటే ఏపీ పరంగా అదేవిధంగా మనకు యూపీఎస్సీ పరంగా కూడా ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. దీనిని నిర్వహించేది ఎవరు? బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. దాదాపుగా 12 ప్రాంతాలలో ఈ సెన్సెస్ సంబంధించిన కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో
కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అదేవిధంగా కొల్లేరు లేక్ మరియు కృష్ణ శాంక్చురీ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అంశం గనక తీసుకుంటే 7 రోజుల్లోనే కోవిడ్ టీకా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న టాపిక్ కవర్ చేసుకున్నాము. ఆల్రెడీ కొన్ని టీకాస్ కోవిషీల్డ్ మరియు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకాస్ ఏవైతే ఉన్నాయో ఈ వైరస్‌కి ప్రభుత్వం ఆమోదం తెలపడం అనేది జరిగింది. అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చే 1 వీక్‌లో ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. పూణేలో ఒక ట్రాకింగ్ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ గనుక తీసుకుంటే పోషకాహారం శరణం గచ్చామి అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో ఈ పోషకాహారానికి సంబంధించి శిశు మరణాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి పోషకాహార లోపం అని నీతి ఆయోగ్ సిఫారసులను వేగంగా అమలు చేయాలని కూడా ఇక్కడ సూచించడం జరిగింది. దేశంలో ఉన్న వ్యవసాయ ఉత్పాదకత, అదేవిధంగా ఆహార భద్రతతో పాటు ఈ రెండిటిని అనుసంధానం చేయడం ద్వారా ఈ పౌష్టికాహార లోపాన్ని అధిగమించే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ నాబార్డ్ పేర్కొనడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. మన దేశ జనాభాలో కనుక తీసుకుంటే దాదాపుగా 14% మంది, ఈ 14% అనేది గుర్తుంచుకోండి. 14% మంది ఈ పౌష్టికాహార లోపంతో బాధపడేందుకు, అదేవిధంగా చిన్నారుల ఎదుగుదల లోపం వంటి సమస్యలు ఎదుర్కొనేందుకు ఇదే ముఖ్యమైన కారణమని ఒక విశ్లేషణ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి దేశాల వారీగా 5 ఏళ్లలోపు చిన్నారుల పెరుగుదలలో లోపం ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఒక గ్రాఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది పర్సెంటేజ్ రూపంలో. ఇక్కడ చైనా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, ఇండియా, ఆఫ్రికా దేశాలు, ఇతర దేశాలు. ఇక్కడ ఈ దేశాల వారీగా ఈ చిన్నారుల పెరుగుదల లోపం గనక తీసుకుంటే మన భారతదేశంలో 31% ఉంది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న మౌలిక వసతుల కొరత ఏ విధంగా ఉంది అనే అంశాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. ఈ టేబుల్ ఒకసారి మీరు జస్ట్ ఒక అవగాహన కోసం చదువుకోండి. ఇది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉండదు. మనకు 2030వ సంవత్సరం నాటికి దేశంలో పౌష్టికాహార భద్రత అనే ఒక అంశంపై ఈ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల జాతీయ పరిశోధన మండలి నాబార్డుతో కలిసి సంయుక్తంగా ఒక అధ్యయనం చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఒక నివేదిక ఇది. ఈ నివేదిక ప్రకారము భవిష్యత్తులో ఎటువంటి మార్పులు తీసుకురావాలనే అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. దాంతోపాటు నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక మిగతా దేశాలు చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఇటువంటి దేశాలలో ఈ పోషకాహార లోపానికి సంబంధించి ఆ సమస్యను అధిగమించేందుకు ఆయా దేశాలు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు కూడా మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక ఈ విధి విధానాల్లో చేయాల్సిన మార్పుల గురించి ఇక్కడ సపరేట్‌గా ఇవ్వడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ప్రభుత్వాలు వీటి మీద ఖచ్చితంగా కాన్సంట్రేషన్ చేయాలి. ముఖ్యంగా బాలికా విద్యకు ప్రాధాన్యతను కల్పించాలి. ఈ పౌష్టికాహార కార్యక్రమాలను పాఠశాల విద్యలో ఖచ్చితంగా చేర్చినట్లయితే వారికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ మరొక అంశం గనక తీసుకుంటే భారత్‌కు అర్జెంటీనా లిథియం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన భారతదేశం ఇప్పటి వరకు ఈ లిథియం ఏదైతే ఉందో దీనిని దిగుమతి చేసుకోవడానికి ఎక్కువగా చైనా దేశంపై ఆధారపడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా దేశం మీద ఈ లిథియం దిగుమతిని మనం దిగుమతి చేసుకోకుండా ఆల్టర్నేటివ్‌గా ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. లిథియంకి సంబంధించి ఇది దక్షిణ అమెరికాలో ఉంటుంది. ప్రపంచంలో లిథియం ఎక్కువగా నిలువలు ఉన్న దేశాల్లో అర్జెంటీనా ఎన్నవ స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. లిథియం నిలువలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అర్జెంటీనా 3వ స్థానంలో ఉంది. ఈ లిథియాన్ని మనము ఎక్కువగా ఈ రీచార్జబుల్ బ్యాటరీలు తయారు చేసేందుకు అదేవిధంగా ఈ బ్యాటరీస్‌లో ఈ లిథియం ఖనిజాన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరియు విద్యుత్ వాహనాలు, ఈ ల్యాప్‌టాప్ పరికరాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీలు కూడా ఈ లిథియంను ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఎక్కువగా చైనా నుంచి దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం.
సో నెక్స్ట్ ఈ అర్జెంటీనా నుంచి ఇప్పటి నుంచి దిగుమతి చేసుకుంటాం. దీనికి సంబంధించి భారత్ మరియు అర్జెంటీనాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఇక్కడ లిథియంను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మనకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. హిందుస్థాన్ కాపర్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ నాల్కోలు సంయుక్తంగా కాంజీ బిదేశ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి, కాంజీ బిదేశ్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే శుద్ధి చేయని బొగ్గుతో 58% విద్యుత్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఉన్న 3 ప్రధానమైన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ 84%, తెలంగాణ 74%, గుజరాత్ 71% మేర బొగ్గు ఆధారిత పరిశ్రమల నుంచి ఎక్కువగా విద్యుత్తును పొందుతున్న నేపథ్యంలో ఆయా పరిశ్రమల్లో ఈ శుద్ధి చేయని బొగ్గు ఏదైతే ఉందో ఆ బొగ్గును వాడుతున్నట్లుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని CSE సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తెలపడం జరిగింది. అయితే మొత్తం 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుంటే సగటున 58% ఇటువంటి థర్మల్ విద్యుత్తును ఉపయోగిస్తున్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ తెలపడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ జాతీయ స్థాయిలో 99.6% అని 6 నెలల గరిష్టానికి నిరుద్యోగానికి సంబంధించిన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా దేశంలో నిరుద్యోగం అనేది పెరుగుతుంది, గరిష్ట స్థాయికి చేరింది. గత డిసెంబర్తో నిరుద్యోగిత 9.6%కి చేరుకోవడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఒక నివేదికను వెల్లడించడం జరిగింది. ఇందులో నిరుద్యోగిత ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ రాష్ట్రాల గురించి ఇవ్వడం జరిగింది. హర్యానాలో 32%గా ఉంది, రాజస్థాన్లో 28%, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్, యూపీ ఈ రాష్ట్రాల్లో అత్యధిక నిరుద్యోగం ఉంది. అత్యల్ప నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలు కనుక చూసుకుంటే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ. ఈ దేశవ్యాప్తంగా ఈ నిరుద్యోగంకి సంబంధించి ఈ నివేదికలో గ్రామీణ ప్రాంతాల్లో 9.15%, పట్టణ ప్రాంతాల్లో 8.84%గా నమోదైందంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం అనేది ఎక్కువగా ఉందని ఈ నివేదిక ప్రకారం మనం గమనించవచ్చును. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం కనుక తీసుకుంటే ప్రస్తుతం 6.51% నుంచి 9.15%కి పెరిగింది. ఇది నిరుద్యోగానికి సంబంధించి మనకు ఎకానమీలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కేంద్రం కొత్త కార్యక్రమము టాయ్థాన్ అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆట వస్తువులు గేమ్స్ అభివృద్ధి కేంద్రంగా భారత్ టాయ్థాన్ 2021 ఇది గుర్తుంచుకోండి. ఇది మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతిని అదేవిధంగా విలువలను పరిచయం చేసే వివిధ రకాల గేమ్స్ అదేవిధంగా ఆట వస్తువుల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము ఈ టాయ్ కథాన్ అనే పేరుతో ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, వివిధ రకాల స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ కలిసి తమ యొక్క ఆలోచనలను షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా వినూత్నమైన ఆట బొమ్మలు అదేవిధంగా గేమ్స్ని కూడా రూపకల్పన చేసే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికోసము ఈ టై కథాన్ అనే ఒక నూతన ప్రోగ్రామ్ను ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఈ దేశీయ ఆట వస్తువుల తయారీని కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ విధంగా కృషి చేయడం అనేది ఒక గమనించాల్సిన అంశం. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి అని ఒక సపరేట్ ఆర్టికల్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిన్న మనం చెప్పుకున్నాము కేరళ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది క్రమక్రమంగా విస్తరిస్తుంది. అటువంటి నేపథ్యంలో బర్డ్ ఫ్లూ అంటే ఏమిటో కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న మీకు బర్డ్ ఫ్లూకి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని ఈరోజు మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఇది కూడా ఒకసారి మీరు చదువుకోండి. ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో కవర్ చేయడం జరిగింది. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఏ మోనస్ట్రీ ఎట్ నాందేడ్
ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ గోదావరి ఇన్ 1708. ఈ గోదావరి ఒడ్డులో ఒక మానెస్ట్రీని ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇక్కడ జరిగింది అంటే బందా సింగ్ బహదూర్. సో దీని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇతని గురించి ఈ జయంతిని జరుపుకోవడం అనేది జరిగింది. 350వ జయంతిని బాబా బందా సింగ్ బహదూర్కి దానికి సంబంధించి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎరాడికేషన్ పావర్టీ 2020 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ ద పావర్టీ 2020 దీన్ని మనము 17 అక్టోబర్న జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ ద థీమ్ ఫర్ ద డే దిస్ ఇయర్ ఈజ్ యాక్టింగ్ టుగెదర్ టు అచీవ్ ఏ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్. ఈ సంవత్సరానికి సంబంధించి దీని యొక్క ప్రధానమైన థీమ్ యాక్టింగ్ టుగెదర్ టు అచీవ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్. దీనికి బోత్ 1 and 2 ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక మూడవ క్వశ్చన్ కనుక చూసుకుంటే విత్ రెఫరెన్స్ టు ది కళా సంస్కృతి వికాస్ యోజన కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కళా సంస్కృతి వికాస్ యోజన ఈజ్ అన్ అంబ్రిల్లా స్కీమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశంలో కల్చర్ మరియు ఆర్ట్ను ప్రోత్సహించడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కళా స్మృతి వికాస్ యోజన అనేది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్కీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఏ సబ్ స్కీమ్ అండర్ ద కళా సంస్కృతి వికాస్ యోజన. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనకు బోత్ 1 and 2 ఇక్కడ ఆన్సర్. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానం. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అనే కోర్సెస్కి సంబంధించి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎస్ఏకి సపరేట్గా క్లాసెస్ ఉంటాయి మరియు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా సపరేట్గా కోచింగ్ అనేది ఉంటుంది. ఆప్షనల్స్లో ముఖ్యంగా సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ ఉన్నాయి. ఇక టెస్ట్ సిరీస్ 2021 టెస్ట్ సిరీస్ కూడా మనకు ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్. ఇందులో మనకు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలలో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ మీకు కోచింగ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతోపాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని దాంతోపాటు education.akesias.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది కోర్సెస్కి సంబంధించిన సమాచారము. మరింత సమాచారం కోసము మీరు 844844 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇది మనకి ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్ని మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. దాంతో ఇతర సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు కూడా మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దానికోసం మీరు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This video is brought to you by AKS IAS.